హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు సొరకాయ కూర మంచి టేస్ట్గా ఎలా చేయాలో చూపిస్తానండి. అది కూడా పాలు వేసి చాలా అంటే చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను, దాంట్లో 3 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసానండి. దాని తర్వాత ఆవాలు వేసుకోండి. ఇప్పుడు సొరకాయ పైన పొట్టు తీసుకొని లోపల విత్తులు తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. ఒక 3 to 4 గ్రీన్ చిల్లీస్ ఇలా కట్ చేసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను. సో ఇవి ఆయిల్లో వేసేద్దాం. ఈ సొరకాయ మంచిగా మగ్గిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. ఇది మా ఫ్రెండ్ రెసిపీ. సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ వేసుకోండి. సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా కర్రీ చేసి ఇవ్వండి, చాలా బాగా తింటారు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఫ్రెష్గా అప్పుడప్పుడు దంచి వేసాను. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. కాసేపు మూత పెట్టుకొని మనం కుక్ చేసుకుందాం. చూడండి, సొరకాయ కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనం పసుపు వేసుకున్నానండి. కారం మీరు కారం తగ్గట్టు వేసుకోండి. ఒక 2 teaspoons వేసాను. పచ్చిమిర్చి నేను వేసింది చాలా గ్రీన్గా ఉంది, అందుకని కారం కొద్దిగానే వేసాను. ఇప్పుడు మొత్తంగా కలుపుకుందాం. కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ పాలు వేసుకుందాం. నేను ఫుల్ గ్లాస్ కన్నా కొద్దిగా తక్కువ చేసి పాలు వేసానండి. పాలు మంచిగా బాయిల్ అవ్వనిద్దాం. ఉప్పు తక్కువ ఉంటే ఈ స్టేజ్లో చూసుకోండి, ఒకసారి మూత పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. చూడండి, పాలు కూడా దగ్గర పడ్డాయి. మీకు పాలు తక్కువ వేసుకోవాలంటే మీరు హాఫ్ గ్లాస్ వరకైనా వేసుకోవచ్చు. చల్లారాక ఎలాగో గ్రేవీ కొద్దిగా థిక్ అవుతుంది. సో ఒక 2 to 3 seconds మనం మళ్ళీ కుక్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. ఒకసారి లాస్ట్లో చూపిస్తాను మీకు. చూసారా, ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్లేటింగ్ కూడా పెట్టుకుందాం. సో ఎంతో కమ్మగా పాలేసి చేసాం కాబట్టి కర్రీ చాలా బాగుంటుంది. సో చపాతీ రైస్లో కన్నా పూరీలో కన్నా దేంట్లోనూ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా పాలు వేసుకొని సొరకాయ కర్రీ ట్రై చేయండి. సో ఈ కొత్తగా సొరకాయ కర్రీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.